బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ వార్డు డివిజన్ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, స్థానిక కార్పొరేటర్ సుర్నా గంటి అర్జున్‌తో కలిసి అన్ని కాలనీల్లో పర్యటించారు. మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ 28వ డివిజన్ సంబంధిత కాలనీలో డ్రైనేజ్ సమస్యలను, రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, కొన్ని కాలనీల అభివృద్ధిలో ముందడుగు, కొన్ని కాలనీలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, కాలనీ ప్రజలు చెప్పే సమస్యలు విన్నామని ఆమె తెలిపారు. పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా అభివృద్ధి ఆగిపోయిందని, ఇకపై అన్ని కాలనీలకు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆమె తెలిపారు. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పర్యావరణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని ఆమె తెలిపారు. ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మా 28వ డివిజన్లో గత మాసం 20వ తారీఖు నాడు గౌరవ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీబాబు గారు అధ్యక్షతన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ అందరం కూడా శంకుస్థాపన పూర్ణ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రతి కాలనీ పోయి సుమారుగా 70 నుంచి 8 లక్షల రూపాయల వర్కులు ఎలా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మేయర్ సోదరిమణి పారిజాత నర్సిరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ గారికి, అలాగే సుదర్శన్ రెడ్డి గారికి, వివిధ కాలనీ సంబంధించినటువంటి కార్యవర్గ అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులకు ఇప్పుడు కొబ్బరికాయ కొడతా ఉంటే కాలనీ యొక్క సమస్యలు చెప్తా ఉన్నారు. అంటే మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు ఇలా మా డివిజన్ సంబంధించిన కాలనీలను కూడా విజిట్ చేసే ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో కూర్చొని వస్తూ ఉంటే డిప్యూటీ మేయర్ గారు కూడా మీరు కూడా మాట్లాడతారన్న చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎందుకంటే కాలనీలో మేము వచ్చిన గత 4 సంవత్సరాల కిందట కొన్ని అంటే ఒక కాలనీలో 10 ఇండ్లు ఉన్నాయి, ఇప్పుడు ఇలా 100 ఇండ్లు అయినాయి. అంటే రోజుకు అభివృద్ధి అనేది అంటే ఇండ్లు కట్టుకొని నివాసం మంచి వాతావరణం ఉంది కాబట్టి అందరూ కూడా వచ్చి నివసిస్తున్నారు. వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి మేము మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మన ప్రియతమ నాయకురాలు సబితా మేడం గారు కానీ ఒకటి ఏంటంటే అధిక నిధులు తీసుకొచ్చి మన బడంగ్పేట మున్సిపల్ సంబంధించినటువంటి ఎక్కడైతే అన్ని డివిజన్లు ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో అవి విజిట్ చేసి ఎక్కడైతే ఇంపార్టెంట్ అయితే పనులు ఉన్నాయో అవి ముందుగా బడ్జెట్ కేటాయించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ ఇప్పుడున్న సమస్యలు చూస్తూ ఉంటే ఈ సత్యదానం పసిదానం ఉంది, అంటే ఎక్కడ మురికి అక్కడనే, అంటే ముందుగానే మన వ్యక్తిగతంగా మనం మారాలనేది మేము అందరూ సూచిస్తున్నాం. ఎందుకంటే పోతా ఉంటే బండ్ల మీద ఉద్యోగస్తులు కానివ్వండి, ఇంకా మిగతా ఎవరైనా కానీ పోతా మీద కవర్ చేసి పడేసిపోతా ఉన్నారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు తీయడం తప్ప దాన్ని తీయకుండా చేయాలనేది అంటే మనదో మనం మార్పు చెందాలి. మనం ఇంకొకరికి ఎడ్యుకేట్ చేయాలి. అంతా చదువుకున్న వాళ్ళే ఇలా ప్రతి కాలనీ కానీ ప్రతి దగ్గర కూడా ఆ చెత్త బండ్లు తడుస్తూ ఉన్నాయి. వాళ్ళకు ప్రతి ఇంటికి వస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి వచ్చినప్పుడు ఆ బండ్లు వేసేస్తే వాళ్ళు తీసుకుపోతారు కాబట్టి వాళ్ళకి వేయాలని మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఇకదైనా ఈ స్వచ్ఛదాన ప్రతిద కార్యక్రమానికి రిటర్నర్ మీరు చెప్పినట్టుగా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక్కసారి విజిట్ పెట్టుకొని ఎక్కడైతే చెప్పంగా కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఎంబడే మన సిబ్బందిని పెట్టి చెత్త అయితే ఎవరు వేస్తున్నారో పట్టుకొని వాళ్ళ ఫైన్ వేస్తే మాత్రం మార్పు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ మనం మాటలతో చెప్తే కొన్ని మార్తలేరు. దీంతో పాటుగా వాళ్ళు ఒకసారి 2 సార్లు చెప్పేసి 3వ సారి ఏం చేయాలంటే వాళ్ళను చెత్త చేయడం వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఫైన్ రాస్తే ఆ ఆలోచన అంతా కూడా మన వృద్ధారు అందరికి బయటకు అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఏటానికి కొద్దిగా భయపడతారు, ఆలోచన వస్తుంది, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ అవుతారని చెప్పి మేము సూచిస్తూ మాకు దయచేసి అంటే నెక్స్ట్ మీటింగ్ లో సమస్యలు అన్ని కూడా ఉన్నారు. ఇలా 10 లక్షలు పెడితే దానికి ఇంకో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గౌరవనీయులు కార్పొరేటర్ అర్జున్ గారి డివిజన్ అయిన 28వ వార్డుకు ఇనాగ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా చేసినట్టు గౌరవనీయులు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు శ్రీ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు మరియు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇల్లు ఏర్పాటు చేసుకొని డ్రైనేజ్తో ఇబ్బంది పడుతున్న వీళ్లకు మరి కార్పొరేటర్ గారు ప్రొవైడ్ చేసినందుకు డ్రైనేజ్ రోడ్డు
మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఏదైతే అర్జున్ గారి వార్డులో ఇనాగ్రేషన్ సందర్భంగా పర్యటించిన సందర్భంలో మేయర్ గారు నేను అంటే వార్డు ఇంకా డెవలప్ కాలేదు, ఇంకా చాలా అవసరం ఉంది అనేది కనబడింది. అంటే 28 వార్డే కాదు, అన్ని వార్డులలో కూడా ఈ పరిస్థితి ఉన్నది అనేది ఇప్పుడు అల్మాసూడం కావచ్చు, బాలాపూర్ కావచ్చు, ఇట్లా నాదరుగుల్లి వంటి గ్రామాలలో కూడా ఇంకా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అనేది ఇప్పుడు ఈ వార్డు తిరిగితే, ఇప్పుడు అర్జున్ గారు వార్డు తిరిగితే ఇంకా అర్థమైంది. అయితే మన మున్సిపల్ గా ఇప్పుడు మన పాలక వర్గానికి మన చేతిలో ఇంకా 6 నెలలు ఉన్నది. అంటే ఇంకొక మీటింగ్ మాత్రమే మనం పెట్టుకోగలుగుతాం. తర్వాత ఇది జిహెచ్ఎంసీలో గనక విలీనం అయితే పాలన 1.5 year పెండింగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే లీడర్లు అక్కడికి ఆగిపోయిన తర్వాత అధికారుల పాలన కొనసాగే అవకాశం ఉంది. అంటే ఇన్ఛార్జ్ ఆఫీసర్లతో వచ్చినప్పుడు ఏదైతే ఒక ఓట్లతో ఎన్నుకోబడిన నాయకునికి ఉన్నంత బాధ్యత మరి ఈ ఆఫీసర్లకు ఉంటది. అంటే అంత వాళ్ళకు వేరే అవిగేషన్స్ కావచ్చు, లేకపోతే వర్క్ ప్రెషర్ కావచ్చు, మరి ఎన్నుకోబడిన లీడర్లు కేటాయించే అవకాశం లేదు. కాబట్టి నేను మొన్న రీసెంట్ గా వచ్చిన మన జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే మన శ్రీధర్ బాబు గారు ఉన్నారో, మరి ఆ రోజు మనం పాఠశాల గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఎట్లయితే చర్యల కోసం మాట్లాడారో, మేము జిల్లా మంత్రి గారికి మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఒక 100 కోట్లు కేటాయించాలని, ఒక 100 కోట్లు ఎందుకంటే 1.5 year పాలన గంతే జరుగుతుందండి. అంటే మేము లేని ఇప్పుడు ఏదైతే ఉన్నది నిజంగానే అన్ని డివిజన్ల కనుక ఈక్వల్ డివైడ్ చేయగలిగితే, అంటే ఈ 1.5 year నాయకులు లేని, అంటే లీడర్ లేని పాలన కూడా వాళ్ళకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటది అనే విషయాన్ని గుర్తు చేస్తూ శ్రీధర్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మా మున్సిపల్ కు ఒక 100 కోట్లు కేటాయించాలని కోరుతూ, ఇప్పుడు అదే విధంగా ప్రభుత్వం తీసుకున్న పచ్చదనం స్వచ్ఛదనం ఏతుందో ఈ కార్యక్రమం ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలన్నా కావచ్చండి, అవి మన ప్రభుత్వాలే, అన్ని ప్రభుత్వాలు మన ప్రభుత్వాలే. ఎన్నికలు అయ్యే వరకు పార్టీలు, ఎన్నికల తర్వాత ప్రజాపాలన. నేను ఏమంటున్నానంటే ప్రజలను స్వచ్ఛదనం మీద మన అవేర్నెస్ తీసుకురాకుండా, లేకపోతే ఏ ప్రాంతాలు అయితే స్వచ్ఛదనం పచ్చదనం మీద అవగాహన లేని ప్రజలు ఆ ప్రజలను అవేర్నెస్ చేసి ఆ ప్రాంతాన్ని స్వచ్ఛదనం మనం చేయకుండా సమాజం ఇంకా 100 సంవత్సరాలు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని 28వ డివిజన్ లో అర్జున్ అన్నకు సంబంధించినటువంటి డివిజన్ లో అన్ని కాలనీలలో సీసీ రోడ్లకు సంబంధించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ఈరోజు వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ప్రతి కాలనీలో ఏదో ఒక సమస్యతోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ వర్షాకాలం కూడా రోడ్లు కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. కానీ అన్ని ఒకే దశలో చేయలేము కాబట్టి అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ రోజు 28వ డివిజన్ కి సంబంధించినటువంటి అన్ని కాలనీలలో ఈ యొక్క పనులు మొదలు పెట్టడం జరిగింది. త్వరగా కాంట్రాక్టర్లు కూడా ఈ వర్కులు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాము. కాలనీ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గడిచిన ఎన్నికల సమయంలో అంతకుముందు జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో తీసుకున్నటువంటి ఈ పనులని కొన్ని ఎలక్షన్ కోడ్ కారణం వల్ల లేట్ అయింది. కాబట్టి ఇకపై అట్లాంటి సమస్య లేకుండా అందరూ కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారు, వాళ్ళతో పని చేయిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ అన్ని కాలనీల ప్రజలు సహకరించవలసిందిగా. ఎందుకంటే కొన్ని కాలనీలకు వెళ్ళినప్పుడు ఇక్కడ రోడ్ అయింది, మా సైడ్ రోడ్ కాలేదు అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది. కాబట్టి అందరూ సమన్వయంతో ఉంటే ఈ వచ్చే మీటింగ్ లో కూడా మిగతా కాలనీలందరికీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటది. కాలనీ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఇబ్రాహిం శేఖర్ అన్న గారు, అలాగే అర్జున్ అన్న గారితో పాటు సుదర్శన్ రెడ్డి అన్న గారు, గట్టు బాలకృష్ణ గారు, మరి గౌరవ కాలనీ సభ్యులందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సీజనల్ వ్యాధుల పట్ల కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, డెంగ్యూ అట్లాంటివి అటాక్ అవుతున్నాయి. అంటే ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందే ఏదైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి ఆయిల్ బాల్స్ వేయడం కానివ్వండి, బ్లీచింగ్ చల్లడం కానివ్వండి, అలాగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం తీసుకొని ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రతి కాలనీలో జేసీబీలు డోజర్లతో సహా మ్యాన్ పవర్ మనుషులను కూడా పెట్టి జేసీబీ ఎల్లని గల్లీలో కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించి
ఇకపై ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై చెత్త వేయకుండా ఇది ఒకటి మీరందరూ కూడా పాటించాలని కోరుతూ మన బడంగపేట కార్పొరేషన్ ని ఇంకా అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్లడానికి మీ వంతు ప్రయత్నం కూడా మీ వంతు సహాయం కూడా మాకు అవసరం అని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.